హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కామన్గా వచ్చిన న్యూస్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే మనకు ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే, మనకు బీసీ కులగణన అయితే మనకు కంప్లీట్ అయింది కదా. దాని గురించి ఆ కులగణనలో మనకు బీసీ యొక్క జనాభా అయితే తగ్గడం చేత మళ్ళీ మనకు ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు అయితే రీసర్వ్ అయితే మన ప్రభుత్వం అయితే చేపట్టబోతుంది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్స్ కూడా లెక్క తేలాల్సి ఉంది. అదేవిధంగా మనకు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 7 ఉమ్మడి జిల్లాలో అయితే ఎన్నికలు కూడా అమలులో ఉంది. అదేవిధంగా 27న పోలింగ్ జరిగితే మార్చి 3న ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అవుతుంది. అంతవరకు కొత్త నోటిఫికేషన్స్ అయితే వచ్చే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకి ఈ న్యూస్లో అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక రిజర్వేషన్ల అంశం ఉంది. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు తేలేంత వరకు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయకూడదని కొందరైతే డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటని అభ్యర్థులైతే ప్రశ్నిస్తున్నారు. ఏ అభ్యర్థులు ఏమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తమ వంత అయిందని ఆవేదన చెందుతున్నారు. జాబ్ క్యాలెండర్ను పక్కాగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. వయోపరిమితి మించిపోతుండడంతో చాలామంది చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం రాక తిరిగి సొంత ఊళ్ళకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా మనకు ఈ న్యూస్ పేపర్లు ఇచ్చారు. అదేవిధంగా మనకు కొత్త నోటిఫికేషన్స్ జూన్ తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండర్ అనే అదేవిధంగా నోటిఫికేషన్లపై స్పష్టతనివ్వాలన్నట్టుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ పేపర్లు ఇచ్చారు. అయితే మనకు మెయిన్గా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎంత ఆలస్యమైతే తమపై అంత ఆర్థిక భారము ఒత్తిడికి లోనవుతామన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగులందరూ కూడా. మాకు ఉద్యోగాలపై స్పష్టతనివ్వాలని కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికలు మార్చిలో పూర్తయితే మేలో గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్స్ వస్తాయని నిరుద్యోగులు భావించారు. కానీ ఎన్నికలు మే లేదా జూన్లో జరిగే నోటిఫికేషన్స్కు మరింత ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎప్పుడు వేస్తారో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఈ న్యూస్ అయితే ప్రతి న్యూస్ పేపర్లో అయితే ఈరోజు కామన్గా వచ్చింది. కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేశాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేట్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.